మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నగరంలో చేపల మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్ని రకాల చేపలు కొనుగోలు చేశారు. మృగశిర కార్తె ఎఫెక్ట్ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను కూడా తాకింది. ఏపీలోని విజయవాడ, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేల టన్నుల చేపలు హైదరాబాద్కు చేరుకున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు జోరుగా సాగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఈ రోజు మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కానీ చేపల మార్కెట్లో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చేపల మార్కెట్లు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. అయితే ఈ కార్తె తొలి రోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందని, వ్యాధులు దూరం అవుతాయని ప్రజల నమ్మకం. ఇది పూర్వీకుల నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే దీంతో హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్కెట్లో రైతు బజార్లో కానీ చేపల మార్కెట్లో కానీ ఇక్కడ చూసుకున్నా కానీ చేపల కోసం జనాలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే డిమాండ్ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. అయితే అంతేకాకుండా ఈ కార్తెను దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున చేపలు తెప్పించుకొని మరి అమ్ముతున్నారు. హైదరాబాద్ నగరంకి అయితే వివిధ జిల్లాల నుంచి ఎక్కువ భారీ మొత్తంలో అయితే చేపలు దిగుమతి అయ్యాయని వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది వ్యాపారులు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి డిమాండ్, ఎలా ఉంది? ఇప్పుడు చాలా క్రేజ్ లేదమ్మా. ఇప్పుడు అది బక్రీద్ ఈద్ నట్స్ అందు గురించి చాలా క్రేజ్ లేదు. ఇప్పుడు నార్మలే ఉన్నాయి మార్కెట్. ఇప్పుడు లేదు ఇదా డిమాండ్ బి లేదు. అది ఫిష్ది నార్మల్ రేట్ ఉన్నాయి మార్కెట్. లేదు రెగ్యులర్ రేటే ఉన్నాయమ్మా. 140 రూపాయలు రౌలు ఉన్నాయి, బొచ్చలు 140 ఉన్నాయి. కుర్రా మాటల రేటు ఎక్కువ ఉన్నాయి, 500-700 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు దాని మీద అదే సేమే రేటు ఉన్నాయి, ఎక్కువ లేదు రేట్. ఇప్పుడు నా డిమాండ్ లేదు ఇప్పుడు. ఎందుకు అది బక్రీద్ నట్స్ అందు గురించి డిమాండ్ లేదు ఇప్పుడు ఏమి. అయితే ఇలా మృగశిర కార్తె రోజు చేపలు నాన్ వెజ్ తినడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా ఇది ఏళ్ళుగా ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. అయితే మృగశిర కార్తె రోజు మాంసాహారం తినడం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని మన పెద్దలు కూడా చెప్తుంటారు. అయితే ఈ కాలంలో నైరుతి ఋతుపవనాలు రాకతో వాతావరణం అయితే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి వేడి ఉక్కపోత వాతావరణం తగ్గి మన చుట్టూ ఉన్న వాతావరణం చల్లబడుతుంది. దీనివల్ల ఏంటంటే మన ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ మార్పులన్నీ కూడా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి రోజున మృగశిర కార్తె రోజున చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని మన పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 కానివ్వండి, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఈ రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. ఆరోగ్యానికి సంబంధించినప్పటికీ కూడా దీన్ని ఒక సాంప్రదాయంగా అయితే మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే దీన్ని పాటించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ చేపల్లో ఉండే ప్రోటీన్స్ కానివ్వండి, ముఖ్యంగా విటమిన్ డి, B12 విటమిన్లు కానివ్వండి, ఇవి ఎక్కువగా పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన బాడీకి కూడా అవసరమైన పోషకాలను అందిస్తాయి. కాబట్టి ఈ రోజున ఈ చేపలకి ఇంత డిమాండ్ ఉందని చెప్పొచ్చు. నగరంలో ఎక్కడ చూసుకున్నా కానీ ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా ఎక్కడ చూసినా చేపల మార్కెట్లో మొత్తం కూడా సందడిగా ఉన్నాయి, కిటకిట ఆడుతున్నాయి. డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.